హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ డైలీ మనం యూజ్ చేసే మరికొన్ని వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో చూద్దాం. ముందుగా లేట్ అవుతుంది, నేను త్వరగా ఇంటికి వెళ్ళాలి. లేట్ అవుతుంది, నేను త్వరగా ఇంటికి వెళ్ళాలి. లేదా ఆలస్యం అవుతుంది, నేను త్వరగా ఇంటికి వెళ్ళాలి. ఇలా చెప్తూ ఉంటాం కదా. ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో ఇట్స్ గెట్టింగ్ లేట్ అండ్ ఐ హ్యావ్ టు గో హోమ్ సూన్. ఇట్స్ గెట్టింగ్ లేట్ అండ్ ఐ హ్యావ్ టు గో హోమ్ సూన్ అంటే ఇట్స్ గెటింగ్ లేట్ అంటే లేట్ అవుతుంది. అండ్ ఐ హ్యావ్ టు గో హోమ్ అంటే నేను ఇంటికి వెళ్ళాలి. సూన్ అంటే త్వరగా అనే అర్థం వస్తుంది. తర్వాత నేను ఫోన్ చేస్తే నువ్వు ఎందుకు తీయలేదు. ఇలా అంటూ ఉంటాం కదా. ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో వై డిడెంట్ యూ పికప్ వెన్ ఐ కాల్డ్. వై డిడెంట్ యూ పికప్ వెన్ ఐ కాల్డ్ అని చెప్తాము. వై డిడెంట్ యూ పికప్ అంటే నువ్వు ఎందుకు లిఫ్ట్ చేయలేదు. వెన్ ఐ కాల్డ్ అంటే నేను కాల్ చేసినప్పుడు. దీనినే మరోలా వై డిడెంట్ యూ ఆన్సర్డ్ వెన్ ఐ కాల్డ్ అని కూడా చెప్పచ్చు. వై డిడెంట్ యూ ఆన్సర్డ్ వెన్ ఐ కాల్డ్ అని కూడా చెప్పచ్చు. తర్వాత అది పొరపాటున జరిగింది. ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో ఇట్ హ్యాపెండ్ బై మిస్టేక్ అని చెప్తాము. తర్వాత అతను నిద్రపోతున్నప్పుడు గురక పెడతాడు. ఇలా చెప్పడాన్ని హీ స్నోర్స్ వైల్ స్లీపింగ్ అని చెప్తాము. హీ స్నోర్స్ అంటే అతను గురక పెడతాడు. వైల్ స్లీపింగ్ అంటే నిద్రపోతున్నప్పుడు అనే మీనింగ్ వస్తుంది. తర్వాత నేను ఎవరి మీద ఆధారపడాలి అని అనుకోవడం లేదు. ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో ఐ డోంట్ వాంట్ టు డిపెండ్ ఆన్ ఎనీవన్ అంటే ఐ డోంట్ వాంట్ టు డిపెండ్ అంటే నేను ఆధారపడాలి అని అనుకోవట్లేదు. ఆన్ ఎనీవన్ అంటే ఎవరి మీద కూడా నేను ఆధారపడాలి అని అనుకోవడం లేదు అనే అర్థం వస్తుంది. తర్వాత అతను తినడానికే పుట్టాడు. ఇలా అంటూ ఉంటాం కదా. ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో హీ వాజ్ బోర్న్ టు ఈట్ అని చెప్తాము. తరువాత పిల్లలు స్కూల్ నుండి ఇంటికి వచ్చే సమయం అయ్యింది. ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో ఇట్స్ టైమ్ ఫర్ చిల్డ్రన్ టు కమ్ బ్యాక్ హోమ్ అని చెప్తాము. తర్వాత నేను వెళ్ళేసరికి సినిమా స్టార్ట్ అయిపోయింది. ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో బై ద టైమ్ ఐ లెఫ్ట్ ద మూవీ హ్యాడ్ ఆల్రెడీ స్టార్టెడ్. అంటే నేను వెళ్ళేసరికి ది మూవీ హ్యాడ్ ఆల్రెడీ స్టార్టెడ్ అంటే మూవీ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అనే అర్థం వస్తుంది. తర్వాత ఆమె మెట్ల మీద నుండి పడింది. ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో షీ ఫెల్ ఆఫ్ అంటే ఆమె పడిపోయింది లేదా పడింది. ఫ్రమ్ స్టెప్స్ అంటే మెట్లపై నుండి లేదా మెట్ల మీద నుండి అనే అర్థం వస్తుంది. తర్వాత నేను నీ చేష్టలతో లేదా నీ ప్రవర్తనతో విసిగిపోయాను. ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో ఐ యామ్ ఫెడ్ అప్ విత్ యువర్ బిహేవియర్. అంటే నేను అలసిపోయాను లేదా నేను విసిగిపోయాను అనే అర్థం వస్తుంది. నేను విసిగిపోయాను విత్ యువర్ బిహేవియర్ అంటే నీ చేష్టలతో లేదా నీ ప్రవర్తనతో అనే మీనింగ్ వస్తుంది. తర్వాత నేను ఇల్లు మారాను. ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో ఐ హ్యావ్ చేంజ్డ్ మై హౌస్ అని చెప్తూ ఉంటాము. తర్వాత అనుమతి లేనిదే ప్రవేశం లేదు. ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో నో ఎంట్రీ వితౌట్ పర్మిషన్. నో ఎంట్రీ అంటే ప్రవేశం లేదు. వితౌట్ పర్మిషన్ అంటే పర్మిషన్ లేనిదే. పర్మిషన్ అంటే అనుమతి. తర్వాత ఆమె అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో షీ సర్ప్రైజ్డ్ ఎవ్రీవన్. సర్ప్రైజ్ అంటే ఆశ్చర్యం.
సర్ప్రైజ్డ్ అంటే ఆశ్చర్యపరిచింది. ఎవ్రీవన్ అంటే అందరినీ లేదా ప్రతి ఒక్కరిని అనే అర్థం వస్తుంది. తర్వాత సాధారణంగా ఆమె ఎవరితోనూ మాట్లాడదు. సాధారణంగా అంటే మామూలుగా ఆమె ఎవరితోనూ మాట్లాడదు. ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో యూజువలీ షీ డజంట్ టాక్ టు ఎనీవన్. యూజువలీ షీ డజంట్ టాక్ టు ఎనీవన్ అని చెప్తాము. తర్వాత మీరు తప్పుదారిలో వెళుతున్నారు. మీరు తప్పుదారిలో వెళ్తున్నారు. ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో యు ఆర్ గోయింగ్ ఇన్ ద రాంగ్ వే. యు ఆర్ గోయింగ్ ఇన్ ద రాంగ్ వే అని చెప్తాము. తర్వాత నువ్వు నీ స్నేహితులని కూడా తీసుకొని రావచ్చు. నువ్వు నీ స్నేహితులని కూడా తీసుకొని రావచ్చు. ఏదైనా పార్టీకి ఇన్వైట్ చేస్తున్నప్పుడు అంటూ ఉంటాం కదా, నువ్వు మీ ఫ్రెండ్స్ని కూడా తీసుకొని రావచ్చు అని. ఇలా చెప్పడాన్ని యూ కెన్ బ్రింగ్ యువర్ ఫ్రెండ్స్. యూ కెన్ బ్రింగ్ యువర్ ఫ్రెండ్స్ అని చెప్తాము. అదే నేను నా స్నేహితుల్ని కూడా తీసుకొని రావచ్చా అని అడగాలి అనుకుంటే కెన్ ఐ బ్రింగ్ మై ఫ్రెండ్స్ అని చెప్తాము.